వచ్చే నెలలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మరి దాంట్లో భాగంగా ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడుకి. ఎందుకు చంద్రబాబుకి? పరిపాలన బాగుండేది కాబట్టి. అవునా, జగన్ పరిపాలన బాగాలేదా? బాగానే ఉంది, ప్రస్తుతానికి మాకేం హెల్ప్ రాలేదు. మరి చంద్రబాబు వస్తుందా మరి హెల్ప్? వచ్చిద్దని నమ్మకంతో ఉండ. మరి ఇక్కడ బాపట్ల ఎవరు కావాలి? రాజుగారు, నరేంద్ర వర్మ గారు ఎందుకు కావాలి? ఎందుకంటే మేము చాలా ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం కంపెనీలో, రొయ్యల కంపెనీలో. అతని ద్వారాగా చాలా కుటుంబాలు బాగుపడ్డాయి, అభివృద్ధి చెందారు. అందువల్ల కావాలనుకుంటున్నాం. అంటే ఎలక్షన్ వస్తున్నారని చెప్పి చేశారు 5 సంవత్సరాలు. ఈ రోజు వచ్చి దాగిపోయిద్ది, మంచి ఎన్నాళ్ళకైనా గుర్తుండిద్ది. అంటే ఈ ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా సహాయ సహకారాలు చేస్తున్నారా? చాలా చేసాడు. మరి గెలిచిన తర్వాత ఇలా సహాయ సహకారాలు చేస్తారా? ఎప్పటికీ చేస్తాం రాజుగారికి. ఆయన చేస్తారా మీకు? మళ్ళీ గెలిచాను కదా అని వదిలేస్తారా? నమ్మకంతో వచ్చాం మేము ఇక్కడ దాకా. ఇక్కడ ఏ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు ఇక్కడికి ఆయనకి? ఒక అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం, ఒక అమ్మాయికి పెరల్స్ వచ్చినాయి. మరి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన చేస్తారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాము చాలా సార్లు, ఎవరు సహాయపడలేదు. ఇక్కడికి వచ్చాము సహాయం చేస్తాడని. ఇంకా ఉన్న నమ్మకం నరేంద్ర వర్మ గారు. అది మరి గెలిపించుకుంటారా 2024లో? తప్పకుండా. ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలవచ్చు? ఎక్కువే వాళ్ళ మీద. ఒక్కోటైనా 10 ఓట్లైనా వీళ్ళనైనా గెలిచేది అయితే నరేంద్ర వర్మ. రాజుగారికి మా ఎప్పుడు ఆయన మాకు తోడుగా ఉంటాడు, మేము వాళ్ళకి తోడుగా ఉంటాం. ఓకే.